ఆస్కింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే సరే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి సాయి? వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్ అంటే ఏంటి? ఆ ప్రోగ్రామ్ ఏమర్థమైంది? ఈక్వల్గా ఉండవు frequency of each character in string. Just understand the line. Frequency of each character in string. What is that, Soumya? Frequency of each character in string. ఒక్కొక్క లెటర్ యొక్క frequency. How many times it is repeated in the string? That is a frequency. Okay. Occurrences అనొచ్చు, ఫ్రీక్వెన్సీస్ అనొచ్చు. అక్కరెన్సెస్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్ అంటే ఇప్పుడు లెట్స్ సే నేను ఒక స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, ఆ స్ట్రింగ్లో ఏ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, బి లెటర్స్ ఎన్ని ఉన్నాయి, సి లెటర్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా. ఓకే, స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఈచ్ క్యారెక్టర్ హౌ మెనీ టైమ్స్ ఇట్ రిపీటెడ్ అనేది మనకు కావాలి. ఓకే, దానికి ఏం చేస్తున్నారు, సింపుల్ ఇక్కడ చూస్తే ఇన్పుట్స్ అనే స్ట్రింగ్ ఒకటి ఉంది. ఓకే, ఇన్పుట్ స్ట్రింగ్ ఉంది, దాని మీద క్యార్స్ అనే మెథడ్ అప్లై చేస్తాం. ఈ క్యార్స్ అనే మెథడ్ ఎక్కడ నుండి వస్తుంది? స్ట్రింగ్ క్లాస్ నుండి వస్తుంది కదా. స్ట్రింగ్స్లో క్యార్స్ మెథడ్ ఉంది. స్ట్రింగ్ క్లాస్ మీరు ప్రాక్టీస్ చేస్తే అది క్యార్స్ మెథడ్ ఏం చేస్తుంది, స్ట్రింగ్ని క్యార్స్ అరేగా కన్వర్ట్ చేస్తుంది. క్యార్స్ అరేగా అంటే క్యారెక్టర్ అరేగా కన్వర్ట్ చేస్తుంది. అంటే లెట్స్ ఇప్పుడు 10 స్ట్రింగ్స్ ఉన్నాయి, 10 క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకో స్ట్రింగ్స్, అంటే 10 లెటర్స్ 10 క్యారెక్టర్స్ తోటి ఒక అరేని క్రియేట్ చేస్తుంది. దాని లెంత్ ఎంత ఉంటుంది, 10. ఓకే, తర్వాత దాన్ని ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆ క్యార్స్ అరేని డైరెక్ట్ అక్కడ స్ట్రీమ్ వస్తుందట. ఓకే, దీన్ని ఏం చేస్తున్నారంటే మ్యాప్ టు ఆబ్జెక్ట్. నిన్న మనం ఏం చేసాము, ఒక ఇంటీజర్ లిస్ట్ ఉంది. ఇంటీజర్ లిస్ట్ని మనం ఏం చేసాము, ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ స్ట్రీమ్ కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేసాము, ఇక్కడ మ్యాప్ టు ఇంటూ అని తీసుకున్నాం కదా. ఇక్కడ ఏంటి, ఇక్కడ చూసాము ఈ మ్యాప్ టు ఇంటూ అనేది ఏం తీసుకుంటుంది, ఇక్కడ విచ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఇట్ విల్ టేక్. ఇట్స్ ఇక్కడ సి అనేది ఆబ్జెక్ట్ టైప్ ఇక్కడ. ఓకే, ఆబ్జెక్ట్ టైప్ను క్యార్గా కన్వర్ట్ చేస్తుంది, అంటే ఇది మ్యాపరే కదా. ఓకే, అంటే ఇది ఏం చేస్తుంది, ఫంక్షన్ అనే ఫంక్షన్ని తీసుకుంటుంది. ఇది ఫంక్షన్ అనే ఫంక్షనల్ ఇంటర్ఫేస్ని తీసేసుకుంటుంది. ఓకే, ఫంక్షన్లో ఏముంటుంది, ఏం మెథడ్ ఉంటుంది ఫంక్షన్లో, అప్లై. సో ఇట్ విల్ టేక్ వన్ ఆర్గ్యుమెంట్, ఇట్ విల్ రిటర్న్ అనదర్ కదా. సో అంటే ఇక్కడ మ్యాప్ టు ఆబ్జెక్ట్ అనేది ఏం తీసుకుంటుంది, ఇట్ ఈస్ టేకింగ్ అప్లై మెథడ్ ఆఫ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఓకే, సో అంటే మన ఇక్కడ మ్యాప్ టు ఆబ్జెక్ట్లో ఏం చేస్తుందంటే అది ఒక ఆబ్జెక్ట్ టైప్ ఇస్తుంది, దాన్ని క్యార్గా కన్వర్ట్ చేస్తారు. తర్వాత మనకు తెలుసు ఏముంది, లాస్ట్ ఎండ్ మెథడ్ ఉంది. అది ఏంటి, కలెక్ట్లో కలెక్టర్స్ ఇక్కడ గ్రూపింగ్ బై చేస్తున్నారు. నిన్న మనం ఏం చేసాము, పార్టిషనింగ్ చేసాము. పార్టిషనింగ్ చేసినా గ్రూపింగ్ చేసినా మనకి ఏమొస్తుంది అంటే మ్యాపరే రిజల్ట్ వస్తుంది, మ్యాప్ వస్తుంది, అంతే కదా. సో గ్రూపింగ్ అన్నా మ్యాపింగ్ అన్నా అదే, సో పార్టిషనింగ్ అన్న అదే కదా మీనింగ్. పార్టిషనింగ్ అంటే లెట్స్ వన్ కైండ్ ఆఫ్ డేటాను ఒక పార్టిషన్ చేయడం, అనదర్ కైండ్ ఆఫ్ డేటాను ఇంకో పార్టిషన్ చేయడం. ఇక్కడ గ్రూపింగ్ అంటే ఏ క్యారెక్టర్స్ని ఒక గ్రూప్ చేయడం, బి క్యారెక్టర్స్ని ఒక గ్రూప్ చేయడం, సి క్యారెక్టర్స్ని ఒక గ్రూప్ చేయడం. ఓకే, కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఫంక్షన్ ఐడెంటిటీ. ఫంక్షన్ అనేది ఏంటి మనకు తెలుసు. వాట్ ఈస్ ఫంక్షన్? ఫంక్షన్ ఈజ్ అ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఐడెంటిటీ అనేది ఏంటిది అని అంటే ఇట్ ఈస్ స్టాటిక్ మెథడ్. ఓకే, ఇదేం చేస్తుంది అని అంటే నువ్వు పాస్ చేసిన ఇన్పుట్లో ఉన్న ఈచ్ క్యారెక్టర్స్, డూప్లికేట్ క్యారెక్టర్స్ ఉంటే అది తీసుకోదు. ఓకే, ఓన్లీ ఏంటి యూనిక్ క్యారెక్టర్స్ తీసేసుకొని నువ్వు ఏదైతే ఎండ్ రిజల్ట్ మ్యాప్ రిటర్న్ చేస్తున్నావో దానికి కీస్గా పెట్టుకుంటుంది. లెట్స్ సే ఏ 4 టైమ్స్ రిపీట్ అయింది అనుకో, 4 టైమ్స్ తీసుకోదు అది కీగా. మనకు తెలుసు కదా కీస్ డూప్లికేట్గా ఉండవు కదా మ్యాప్లో. ఓన్లీ ఏను 1 టైం తీసేసుకొని ఇక్కడ క్యారెక్టర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం ఫస్ట్ టైం తీసుకొని కీకి యాడ్ చేసింది, నెక్స్ట్ టైం ఏ రాగానే దాని కౌంటింగ్ పెంచుకుంటూ వస్తుంది ఇక్కడ. ఓకే, అంటే ఏ ఎన్నిసార్లు వచ్చేసింది. నెక్స్ట్ లెటర్ తీసేసుకొని దట్ హౌ మెనీ టైమ్స్ రిపీటెడ్. ఓకే, ఇప్పుడు మనం ఇది ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, అర్థమైందా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది? ఎనీ డౌట్? సో ఐఎమ్ రిమూవింగ్ దిస్. ఫస్ట్ what we need a string. Okay, string s is equal to, how many times we can create the string, Sai? How many ways we can create the string object? String s is equal to, direct we can assign the string. Another way is string s is equal to new string of difference ento telusu kada. String constant full key
దీన్ని ఇలా క్రియేట్ చేయొచ్చు స్ట్రింగ్. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ వే. బట్ ఏ ఆబ్జెక్ట్ని ఇలా క్రియేట్ చేయము, ఓన్లీ స్ట్రింగ్ని ఇలా క్రియేట్ చేస్తాం, రైట్? సో అనదర్ వే ఏంటి, స్ట్రింగ్ s1 ఈజ్ ఈక్వల్ న్యూ స్ట్రింగ్. ఓకే, డిఫరెన్స్ ఏంటి, అలా క్రియేట్ చేస్తే కాన్స్టెంట్ పూల్లోకి వెళ్తుంది, ఇలా క్రియేట్ చేస్తే హీప్ మెమరీలోకి వెళ్తుంది. దిస్ ఇస్ ఫండమెంటల్ రూల్. మళ్ళీ ఒకసారి రివిజన్ చేయి టాపిక్స్. ఓకే, ఈ స్ట్రింగ్ని ఏం చేయాలి, ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనకు కావాల్సింది ఏంటి, క్యారెక్టర్స్ కౌంట్ కావాలి కదా. ఇక్కడ ఎల్ అనేది 2 times రిపీట్ అయింది కదా, హలోలో హెల్ 2 times రిపీట్ అయింది, రైట్? లేకుంటే ఐ విల్ టేక్ ఎ బిగ్ స్ట్రింగ్ లైక్ సహర్ష్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నేను ఈచ్ క్యారెక్టర్ హౌ మెనీ టైమ్స్ రిపీటెడ్ అని కావాలి. ఫస్ట్ నేను క్యారెక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే దాన్ని ఏం చేయాలి, స్ట్రింగ్ని క్యార్గా కన్వర్ట్ చేయాలి కదా. లైక్ ఏం చేయాలి, ఫస్ట్ ఎస్టీఆర్ డాట్ స్ట్రింగ్. మీరు స్ట్రింగ్ క్లాస్ చూసుకుంటే ఈ స్ట్రింగ్ క్లాస్లో వీ హ్యావ్ ఎ క్యార్ మెథడ్, క్యార్స్ అనే మెథడ్ ఉంటుంది. ఓకే, క్యార్స్ అనే మెథడ్ ఉందా, ఇదేం చేస్తుంది, నువ్వు స్ట్రింగ్ని తీసేసుకొని అది లాస్ట్కు ఇక్కడ ఇంట్ స్ట్రీమ్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఈచ్ క్యారెక్టర్ని ఒక ఇంటీజర్గా ఆస్కీ వాల్యూగా కన్వర్ట్ చేసి ఇంట్, దానికోసం మనకి ఇక్కడ కన్వర్షన్ కావాల్సి వస్తుంది. వాట్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ఇంట్ స్ట్రీమ్, నాట్ క్యారెక్టర్స్. డైరెక్ట్ క్యారెక్టర్స్ రిటర్న్ చేసింది అనుకో మనకు ఏంటి, మనం మ్యాప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వాట్ వీఆర్ గెట్టింగ్ హియర్, వీఆర్ రిటర్నింగ్ ఇంట్ స్ట్రీమ్. ఇంట్ స్ట్రీమ్ని మనం ఏం చేయాలి, వీ షుడ్ కన్వర్ట్ ఇన్ టు ద క్యార్స్ అగైన్. సో ఇప్పుడు నా మెథడ్ ఏంటి, నా దగ్గర స్ట్రింగ్ ఉంది, బట్ ఈ స్ట్రింగ్ 2 క్యార్స్ అనగా నాకు ఏం ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఏం రిటర్న్ అవుతుంది, క్యార్స్ అనగా ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది, ఇంట్ స్ట్రీమ్ వచ్చింది. సో ఈ ఇంట్ స్ట్రీమ్స్ మళ్ళీ స్ట్రీమ్ వచ్చింది కదా, దీని మీద మళ్ళీ ఆపరేషన్ అప్లై చేయొచ్చు కదా, వీ కెన్ అప్లై 1 more ఆపరేషన్ కదా. సో స్ట్రీమ్స్ అంటే ఏంటి, వీ కెన్ అప్లై సెట్ ఆఫ్ ఆపరేషన్స్. సో నాకేంటి ఇప్పుడు ఇక్కడ ఇంట్ ఉంది కాబట్టి దీన్ని నేను ఏం చేయాలనుకుంటున్నా, ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ క్యార్. మ్యాప్ అంటే ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ డేటాని అనదర్ కైండ్ ఆఫ్ డేటా కన్వర్ట్ చేయాలంటే వాట్ మెథడ్ వీ కెన్ యూజ్, మ్యాప్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఉన్నాయి. ఓకే, మ్యాప్ టు ఆబ్జెక్ట్, మ్యాప్ టు ఇంట్, మ్యాప్ టు లాంగ్, మ్యాప్ టు డబుల్, ఇవన్నీ చూసాం కదా. మ్యాప్ అనగానే వీ కెన్ సీ లాట్ ఆఫ్ మెథడ్స్ ఏమున్నాయి. మ్యాప్ టు ఆబ్జెక్ట్ అంటే ఇది జనరిక్. ఓకే, మ్యాప్ టు పర్టికులర్ డబుల్ కన్వర్ట్ చేయాలంటే డబుల్, మ్యాప్ టు లాంగ్ అంటే లాంగ్, మ్యాప్ టు ఇంటూ అంటే ఇంట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ మ్యాప్ అనే మెథడ్ ఉంది, మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ మ్యాప్ టు ఆబ్జెక్ట్ తీసుకుంటాను. ఓకే, సో నాకు తెలుసు ఇక్కడ ఇప్పుడు ఏమొస్తుంది, ఈచ్ క్యారెక్టర్ని రిటర్న్ చేస్తుంది కదా ఇది, అంటే నేను ఇక్కడ ఆరో ఫంక్షన్ని నేను అప్లై చేయొచ్చు, రైట్? నాకు ఈచ్ క్యారెక్టర్ వస్తుంది, రైట్? ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ అంటే 1 by 1 వస్తుంది స్ట్రీమ్ అనగానే. ఓకే, ఇప్పుడు ఈ వచ్చిన క్యారెక్టర్ని నాకు ఏమొచ్చేది, ఇక్కడ ఇంటీజర్ వచ్చాయి, ఇప్పుడు నేను ఏం చేయాలి, దాన్ని ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ నేను దాన్ని కన్వర్ట్ చేస్తున్నాను. ఎలా కన్వర్ట్ చేయాలి, మన కన్వర్షన్ ఎలా చేస్తాము, 1 kind of డేటాని ఇంకో కన్వర్షన్, ఇప్పుడు నేను క్యార్గా కన్వర్ట్ చేయాలి కాబట్టి ఐ కన్వర్ట్ యాజ్ ఎ సి. ఓకే, అంటే ఇప్పుడు ఇంటూ వచ్చిన దాన్ని నేను ఏం చేశాను, క్యారెక్టర్గా కన్వర్ట్ చేశాను. ఓకే, ఈ వరకు ఫైన్. ఇప్పుడు మన ఇంటెన్షన్ ఏంటి, ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్లో ఈచ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ అకరెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కౌంట్ కనుక్కోవాలి. ఓకే, నాకు స్ట్రింగ్ వచ్చింది, దీన్ని క్యార్స్గా కన్వర్ట్ చేస్తే నాకు ఇంట్ స్ట్రీమ్ ఇచ్చింది, దాన్ని మ్యాప్ టు ఆబ్జెక్ట్ అనగానే క్యారెక్టర్స్గా కన్వర్ట్ చేసింది. సో మనం ఫైనల్గా ఏం చేయాలి, వీ గాట్ ద క్యారెక్టర్స్. నౌ ఏం చేయాలి, వీ షుడ్ గెట్ ద కౌంట్ ఆఫ్ ద క్యారెక్టర్స్. దానికోసం మనం ఏం చేయాలి, కలెక్ట్ అనే మెథడ్. సో ఇక్కడ 2 లిస్ట్ అంటే ఏంటి, జస్ట్ క్యారెక్టర్స్ని ప్రింట్ చేస్తుంది. మనకి ఇక్కడ ఏంటి, కలెక్టర్స్లో గ్రూపింగ్ బై ఉంటుంది. ఏంటది, గ్రూపింగ్ బై. ఓకే, ఈ గ్రూపింగ్ బైలో మనకు ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఉంది, దాంట్లో ఐడెంటిటీ అనే మెథడ్ ఉంది. అదేం చేస్తుందంటే ఇక్కడ నీకు ఏదైతే స్ట్రీమ్స్ ఇచ్చావో, ఏదైతే క్యారెక్టర్స్ ఇచ్చావో దాన్ని ఈచ్ యూనిక్ క్యారెక్టర్ని తీసేసుకొని కీగా యాడ్ చేస్తుంది గ్రూపింగ్ బై అన్నప్పుడు. మ్యాప్ కదా రిటర్న్ చేస్తుంది గ్రూపింగ్ బై. ఈ గ్రూపింగ్ బై రిటర్న్ చేస్తుంది ఏంటి, ఆల్వేస్ మ్యాప్. ఓకే, మ్యాప్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇదేం చేస్తుంది అని అంటే ఇక్కడ చూసారు మనకి ఏ రిటర్న్ అవుతుంది, మ్యాప్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ
ఫంక్షన్ అంటే ఏంటిదని అడగద్దు. ఫంక్షన్ ఈజ్ ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ దట్ వీ నో రైట్. తర్వాత కలెక్టర్స్ డాట్ కౌంట్స్ అని ఉంటాయి, కౌంటింగ్. ఓకే, సో ఇప్పుడు దీని రిజల్ట్ ఏమొస్తుంది నాకు, వాట్ ఇట్ విల్ గివ్, సో మ్యాప్ వస్తుంది రైట్. మ్యాప్ టైప్ ఏంటి, ఫస్ట్ కీ టైప్ ఏంటి, క్యారెక్టర్ కదా, అంటే ఈచ్ క్యారెక్టర్ కదా మనకు కావాల్సింది క్యారెక్టర్. తర్వాత ఏంటి, కౌంట్. కౌంట్ ఏంటిది ఇక్కడ, ఇంటీజర్, నెంబర్ కదా, ఇంటీజర్. సో రిజల్ట్ ఓకే, ఓకే ఇది లాంగ్ రిటర్న్ చేస్తుంది, నాట్ ఇంటీజర్. లాంగ్ అయినా ఇంటీజర్ అయినా ఒకటి కదా, కౌంట్. క్లియర్, ఇది అర్థమైందా, ఈ స్టెప్స్ అర్థమైందా విజయ్, అర్థమైందా నీకు? ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మనకు స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్లో క్యార్స్ అనే మెథడ్ ఉంది. ఈ కార్స్ మెథడ్ ఏం చేస్తుంది, నాకు ఇంట్ స్ట్రీమ్ని రిటర్న్ చేస్తుంది, ఇన్పుట్ స్ట్రీమ్ని రిటర్న్ చేస్తుంది. సో నాకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ క్యారెక్టర్స్గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మ్యాప్ టు ఆబ్జెక్ట్ అనేది క్యారెక్టర్స్గా కన్వర్ట్ చేసింది. తర్వాత కన్వర్ట్ అయిన తర్వాత నా క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత దీన్ని కలెక్ట్ అనే టర్మినల్ మెథడ్ అప్లై చేసి దాంట్లో నేనేం చేసాము, కలెక్టర్స్ పార్టిషనింగ్ అని చేశాను, అది కూడా మ్యాప్ చేసింది. ఇక్కడ కలెక్టర్స్ గ్రూపింగ్ బై కూడా యూజ్ చేయొచ్చు. గ్రూపింగ్ బై యూజ్ చేసి ఏం చేస్తాను నేను, ఫంక్షన్ ఐడెంటిటీ, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. ఇది అనేది స్టాటిక్ మెథడ్ ఆఫ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఓకే, ఇది ఏం చేస్తుంది, జస్ట్ క్యారెక్టర్స్ ఉంది అంటే అన్ని స్ట్రింగ్స్ని తీసేసుకొని ఓన్లీ యూనిక్ క్యారెక్టర్స్ని తీసేసుకొని మ్యాప్కి కీగా యాడ్ చేస్తుంది. ఐడెంటిటీ అంటే యూనిక్గా ఉండాలి కదా ఎప్పుడైనా, సో ఐడెంటిటీ కదా, ఎవరి ఐడెంటిటీ యాడ్. సో దానికోసం అది యూనిక్ క్యారెక్టర్ని రిటర్న్ చేస్తుంది. దీని గురించి మీరు పెద్దగా ఆలోచించకండి. ఇక్కడ ఏమొస్తుంది, ఈచ్ క్యారెక్టర్ వస్తుంది, వచ్చిన తర్వాత రిటర్న్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ కలెక్టర్స్ డాట్ కౌంట్ అనగానే ఏమవుతుంది, తీసుకోదు తీసుకోదు కాదు. ఇక్కడ ఇప్పుడు సహర్ష అని ఉందనుకో, ఫస్ట్ ఎస్ లెటర్ వస్తుంది, ఎస్ లెటర్ని కీగా తీసుకుంది. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ ఎస్ కదా, ఎస్ని కీగా తీసేసుకుంది. తర్వాత ఎస్ లెటర్ కౌంట్ ఎన్నిసారి వచ్చింది, 1ని తీసేసుకుంది, 1 కౌంట్ చేస్తుంది కౌంట్. నెక్స్ట్ టైం వస్తుంది ఏ లెటర్. ఓకే, ఏ లెటర్ ఆల్రెడీ మ్యాప్లో ఉందా లేదా చెక్ చేసుకుంటుంది, లేదు, సో మళ్ళీ కీగా యాడ్ చేస్తుంది. ఓకే, దాని కౌంట్ ఎంత, 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమిటి, మళ్ళీ హెచ్ వచ్చింది, హెచ్ లెటర్ న్యూ లెటర్, దాన్ని కీగా యాడ్ చేస్తుంది, దాని కౌంట్ 1గా పెడుతుంది. మళ్ళీ ఏ లెటర్ వచ్చింది, ఏ లెటర్ ఆల్రెడీ ఉంది, కీగా ఉంది, అప్పుడు ఏం చేస్తుంది, జస్ట్ దాని కౌంట్ ఇంక్రీజ్ చేస్తుంది, 2 అవుతుంది అట్లా కౌంట్. అలా మనకు అయిపోయేసరికి ఏ 4 టైమ్స్ రిపీట్ అయింది కదా, 4. మొత్తం ఎన్ని యూనిక్ కీస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 యా సంథింగ్. ఓకే, ఆల్ దీనికి మనం దీన్ని రన్ చేస్తే మనకు సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయొచ్చు, మ్యాప్ని ఎలా లూప్ చేయొచ్చు, ఎలా ఎంట్రీ సెట్ తీసేసుకొని రైట్ ప్రింట్ చేయాలంటే ఫర్ ఈచ్ అప్లై చేయొచ్చు. ఎంట్రీ సెట్ తీసేసుకోండి, ఎందుకంటే మనం ఎట్ ఏ టైం కీ వాల్యూ చేయాలంటే ఎంట్రీ సెట్ తీసుకోవాలి. లేదు నేను జస్ట్ ఓన్లీ కీస్ని ప్రింట్ చేయాలంటే ఏంటది, కీస్ అనే మెథడ్ ఉంటుంది, కీ సెట్ అనే మెథడ్ ఉంటుంది. లేదు జస్ట్ వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే వాల్యూస్ అనే మెథడ్ ఉంటుంది మ్యాప్లో. ఓకే, బట్ నాకు ఏంటంటే కీ కావాలి, దాని రిపీటెడ్ కౌంట్ కావాలి. దానికోసం నేను ఏం చేసిన, ఎంట్రీ సెట్ తీసేసుకొని అప్లై ఫర్ ఈచ్. సో నాకు ఈచ్ ఎంట్రీ వస్తుంది ఇక్కడ రైట్. ఈ ఎంట్రీలో నేను ఏం చేయాలి, ఎల్ సిస్అవుట్ లైక్ సిస్టమ్ ఎస్ అవుట్ కదా, సిస్అవుట్ పెట్టేసి నాకు ఇక్కడ కీ ఏంటి, వాట్ ఈజ్ కీ, ఎంట్రీ డాట్ ఇంత పెద్దగా ఇచ్చిందా, డాట్ గెట్ కీ. ఓకే, కీస్ కదా, జస్ట్ కీ ఇది. ఓకే, వాల్యూ ఈజ్ గెట్ వాల్యూ. సార్ అర్థమైంది ఇది. మ్యాప్ అంటే ఏంటి, వీ నో రైట్, కీ వాల్యూ పేరును సేవ్ చేసుకోవడానికి మ్యాప్ అనే డేటా కలెక్షన్ యూజ్ చేస్తాం కదా. ఇక్కడ మనకు మ్యాప్ వచ్చింది, మ్యాప్ వచ్చినాక ఏం చేస్తున్నాం, ఈచ్ క్యారెక్టర్ని తీసేసుకొని సరే దాని కౌంట్ మ్యాప్లో పెట్టాం. ఫస్ట్ స్ట్రింగ్ తీసుకున్నాం, దాని క్యారెక్టర్స్ కన్వర్ట్ చేసాం, మ్యాప్లో పెట్టాం. ఆ మ్యాప్ని ఎంట్రీ సెట్ అనగానే
అంటే కీ వాల్యూ పేరుకి ఇస్తుంది అంటే ఎంట్రీ మొత్తాన్ని ఇచ్చేస్తుంది ఒక్కొక్క ఎంట్రీ అంటే కీ దాని వాల్యూ ఓకే. సో దానికోసం ఎంట్రీ సెట్ యూజ్ చేస్తాం, దాని మీద ఫర్ ఈచ్ అప్లై చేస్తాం, జస్ట్ ప్రింట్ చేస్తున్నాం వాల్యూస్. సో ఓకే ఇక్కడ కీ ఇక్కడ ఏమి వచ్చింది, కీ ఏం రాలేదు, ఇక్కడ వాల్యూ 3 అని వచ్చింది. వాట్ ఈస్ దట్? స్పేస్ ఉంది కదా, స్పేస్ని కూడా కన్సిడర్ చేస్తుంది. ఇది వన్ స్పేస్ ఉంది కదా, స్పేస్ ఆల్సో వన్ క్యారెక్టర్. మనకి స్పేస్ ఎన్ని టైమ్స్ ఉంది ఈ స్ట్రింగ్లో? 1 2 3. సో కౌంట్ ఎంత వచ్చింది? 3 వచ్చింది స్పేస్ కూడా. నెక్స్ట్ ఏం లెటర్? ఏ లెటర్ ఎన్నిసార్లు వచ్చింది? 4 టైమ్స్. బి లెటర్ ఓన్లీ 1 టైం వచ్చింది. ఓకే, వెర్ ఈస్ దట్? ఇయర్. ఓకే, సి లెటర్ 2 టైమ్స్ వచ్చింది, కోడ్ క్రాఫ్ట్. ఓకే, ఇలా ఈచ్ క్యారెక్టర్ వి గట్. టీ లెటర్ 1 టైం వచ్చింది. సో ఇప్పుడు మనకు వచ్చింది కదా ఏ లెటర్ ఎన్ టైము, బి టైం. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇదే ఎగ్జాంపుల్స్ మీరు వర్డ్స్గా తీసేసుకొని ఆ వర్డ్స్ని స్ట్రింగ్ అరే కన్వర్ట్ చేసి ఈచ్ వర్డ్ హౌ మెనీ టైమ్స్ రిపీట్ అయిందని జావా 8లో నాకు ప్రింట్ చేయాలి. ఓకే, ఒక సెంటెన్స్ తీసుకోండి. ఇప్పుడు సెంటెన్స్ తీసేసుకొని దాన్ని ఏం చేయాలి, స్పేస్ తోటి స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది, అప్పుడు స్ట్రింగ్ అరే వస్తుంది. స్ట్రింగ్ అరేని ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈచ్ వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, నాట్ క్యారెక్టర్, వర్డ్స్ వైజ్ కావాలి నాకు ఇప్పుడు. ఓకే, ఆ ప్రోగ్రామ్ మీకు అసైన్మెంట్ విత్ జావా 8. సో ఇదే ప్రోగ్రామ్ని వితౌట్ జావా 8తో చేయాలంటే ఎలా? ఓకే, ఎలా చేయాలి? కెన్ యూ గెస్? నేను ఆల్రెడీ మన యూట్యూబ్లో పెట్టేశాను ఒక లింక్ ఎలా చేయాలని. ఓకే, సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది. ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ తీసుకుంటే డూప్లికేట్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్స్ ఇదే కదా. నేను సొల్యూషన్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఇలా ఇచ్చారు, యాడ్స్ ఇస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే నాకు ఒక క్యారెక్టర్ ఉంది, డూప్లికేట్ క్యారెక్టర్స్ చేయమంటే ఫస్ట్ జావా 8 కదా, జావా 7లో. ఓకే, ఫస్ట్ ఏం చేయమంటున్నాడంటే నాకు యాష్ మ్యాప్ క్రియేట్ చేసుకో అని చెప్తున్నాడు. ఓకే, అది క్యారెక్టర్ అనేది కీగా తీసుకోవాలి, ఇంటీజర్ అనేది వాల్యూగా తీసుకోవాలి. కాబట్టి నేను ఇలా డిఫైన్ చేశాను, క్యారెక్టర్ మ్యాప్ను డిఫైన్ చేశాను. ఇలా క్లియర్ కదా ఎలా చేయాలో. స్ట్రింగ్ వచ్చాక మ్యాప్ని, ఇది మామూలు కదా, ఈ మ్యాప్ని ఇక్కడ మ్యాప్ అని తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. సో యూ కెన్ రిమూవ్ దీస్ 2 ఆల్సో, డైమండ్ సింబల్ అప్లై చేయొచ్చు. ఓకే, తర్వాత ఏం చేస్తున్నా అంటే ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ని 2 క్యార్ అంటున్నా. 2 క్యార్ అరే అనగానే ఏం చేస్తుందంటే అది క్యారెక్టర్స్ని అరేగా ఇచ్చేస్తుంది, క్యార్స్ అరేగా ఇచ్చేస్తుంది. ఓకే, ఈ మెథడ్ తెలుసు కదా, 2 క్యార్ అరే. అప్పుడు ఏమైంది, ఫర్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్స్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ ఫర్ లూప్ చేస్తున్నా, ఫర్ ఆల్ క్యారెక్టర్ అంటే ఇది దీన్ని సూడో కోడ్ అంటారు. ఓకేనా, దీన్ని మన ప్రోగ్రామేటిక్ వేలో కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫర్ ఆల్ క్యారెక్టర్స్ సి ఇన్ ద స్ట్రింగ్ అరే, అంటే ఈ స్ట్రింగ్ అరేలో అంటే లెట్స్ క్యారెక్టర్ అనేది కూడా సిలో తీసుకున్నాడు. ఏం చేస్తున్నాడు, దాన్ని లూప్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, చేసేసి లూప్ చేసేసి నెక్స్ట్ టైంలో ఇఫ్ కండిషన్ ఒకటి పెట్టుకున్నాడు. దిస్ ఈజ్ ఇఫ్ కండిషన్. ఇఫ్ దట్ క్యారెక్టర్స్ ఆల్రెడీ ఈ మ్యాప్లో కంటెంట్స్ కీ, అంటే మనం ఆల్రెడీ మ్యాప్లో కీ ఉందా లెక్ చేయడానికి కంటెంట్స్ కీ అనేది మెథడ్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇది క్లియరా? ఆల్రెడీ ఆ మ్యాప్లో ఒక కీ ఉందా లేదా అని చెక్ చేయడానికి కంటెంట్స్ కీ అనే మెథడ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ టైం అనగానే నాకు ఒక స్ట్రింగ్లో ఒక క్యారెక్టర్ వచ్చింది, అది ఉందా లేదా, ఇట్స్ ట్రూ ఉంది అనుకో. ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనకు మ్యాప్లో మెథడ్ తెలుసు కదా, క్యారెక్టర్ డాట్ పుట్, ఇది మ్యాప్ డాట్ పుట్ మెథడ్. అదే సేమ్ కీనే పెడుతున్నాను. ఈ క్యారెక్టర్ కౌంట్ ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ మ్యాప్లో ఉన్న ప్రీవియస్ వాల్యూ గెట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మ్యాప్లో గెట్ మెథడ్ ఏం చేస్తుంది, కీని పాస్ చేస్తే గెట్ మెథడ్ దాని వాల్యూ ఏంటో రిటర్న్ చేస్తుంది. ఇక్కడ 2 మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాడు, 3 మెథడ్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఒకటి కంటెంట్స్ కీ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఆ మ్యాప్లో కీ ఉందా లేదా చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, పుట్ మెథడ్ ఎందుకు, టు యాడ్ ద ఎంట్రీ ఇన్ టు ద మ్యాప్. సో ఇది ఆల్రెడీ ఉంది, అది మనకు తెలుసు. మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ సేమ్ కీని సెకండ్ టైం యాడ్ చేస్తే ఏం చేస్తుంది మ్యాప్, మనకు తెలిసిన రూల్ ఏంటి, ఆ కీని ఏం చేస్తుంది అంటే, సో
ఓల్డ్ వాల్యూని తీసేసి న్యూ వాల్యూని పెడుతుంది. మనం ఏదైతే వాల్యూ పెడుతున్నామో వాల్యూని మాత్రమే ఓవర్ రైడ్ చేసేస్తుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది, క్యారెక్టర్ మ్యాప్లో ఉన్న గెట్ డాట్ కీ అనగానే ప్రీవియస్ 1 ఉంది అనుకో, ఆల్రెడీ ఒకసారి ఎంట్రీ వచ్చింది, ఏ అనేది వచ్చింది, అప్పుడు 1 ఉంది, ఆ 1 గెట్ చేసి +1 అన్నప్పుడే ఏమవుతుంది, 2 అవుతుంది. అంటే సెకండ్ టైం వచ్చినప్పుడు దాని వాల్యూ ఏమని పెడుతున్నాం, 2 పెట్టేస్తున్నాం. మళ్ళీ థర్డ్ టైం వస్తే మళ్ళీ ఇంకోటి ఇంక్రీజ్ చేస్తాం. ఇన్ కేసు లేదు, ఇట్స్ అ ఫ్రెష్ ఎంట్రీ అన్నప్పుడు ఏం చేస్తున్నాం, డైరెక్ట్ ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఎంట్రీ. క్లియరా? ఫైనల్గా ఇక్కడ మ్యాప్ వచ్చింది. మ్యాప్ వచ్చినాక ఏం చేస్తున్నారు, ఈ మ్యాప్ డాట్ కీ సెట్ అనగా ఏం తెలుసు, మనకి కీస్ వస్తాయి కదా, ఓన్లీ క్యారెక్టర్స్ వస్తున్నాయి. క్యారెక్టర్ సెట్ నేను చెప్పాను ఇక్కడ, గెట్ వాల్యూస్ అన్నప్పుడు ఓన్లీ ఇంటీజర్ సెట్ వస్తుంది. ఓకే, గెట్ కీ సెట్ అన్నప్పుడు ఓన్లీ క్యారెక్టర్స్ వస్తాయి, లైక్ కీసే వస్తాయి. వచ్చిన కీస్ని ఏం చేస్తున్నారు, మళ్ళీ ఫర్ లూప్ చేసి మ్యాప్ డాట్ గెట్ కీ అనగానే ఆ వాల్యూ వస్తుంది కదా. కానీ ఇక్కడ ఏంటంటే వీడి ఉద్దేశం ఏంటంటే డూప్లికేట్ కౌంట్సే కావాలి కదా, అంటే విచ్ ఇస్ మోర్ దెన్ 1 ఎంట్రీ. అంటే డూప్లికేట్ క్యారెక్టర్స్ అని వెయిట్ అంటాం, ఒకసారి కన్నా ఎక్కువ వచ్చిన వాటినే కదా, సో గ్రేటర్ దెన్ 1 ఉన్న వాటినే ప్రింట్ చేస్తున్నాడు, అదర్వైజ్ ఇట్స్ నాట్ ప్రింటింగ్. ఓకే, దిస్ ఈజ్ సూడో కోడ్. దీని ప్రోగ్రామేటిక్ వేలో ఎలా చేశాడు, లెట్స్ సే నా దగ్గర ఒక మెథడ్ ఉంది డూప్లికేట్ స్ట్రింగ్ అనేది, దీన్ని మెయిన్ మెథడ్ నుండి కాల్ చేస్తున్నాను. లెట్స్ సే జావా J2EE అనేది ఒక స్ట్రింగ్ కదా, ఈ మెథడ్కి కాల్ చేస్తుంది. ఈ మెథడ్ ఎక్కడ డిక్లేర్ చేశాడు, ఇక్కడ ఉంది, డూప్లికేట్ క్యారెక్టర్స్ కౌంట్. ఓకే, నాకేమొచ్చిందిగా J2EE వచ్చింది. తర్వాత ఏం చేస్తాడు, ఫస్ట్ మ్యాప్ డిక్లేర్ చేశాడు. ఓకే, మ్యాప్ డిక్లేర్ చేసి ఆ మ్యాప్ మనకు వచ్చే ఇన్పుట్ స్ట్రింగ్ని క్యారెక్టర్స్ సరిగా కన్వర్ట్ చేశాడు. ఓకే, తర్వాత ఫర్ ఈచ్ యూజ్ చేయొచ్చు కదా అరే మీద. సో ఫర్ ఈచ్ తెలుసు కదా, ఫర్ లూప్ అయినా ఫర్ ఈచ్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. ఫర్ లూప్ అయితే ఇండెక్స్ బేస్, ఫర్ ఈచ్ అయితే ఏంటి మనకి ఇక్కడ ఇండెక్స్ రావు, కానీ ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయో అన్నిసార్లు ఇది రిపీటెడ్ అవుతుంది. సేమ్ డేటా టైప్ క్యారే కదా, ఇక్కడ క్యార్ ఉంది కాబట్టి క్యార్ టైప్ వస్తుంది ఇక్కడ. సో అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా, నాకు ఫస్ట్ క్యారెక్టర్ వచ్చింది, ఆ క్యారెక్టర్ మ్యాప్లో ఉందా, ఇది ఎంటీ మ్యాప్ కదా, ఫస్ట్ టైం ఎంటీ మ్యాప్. నాకు స్ట్రింగ్ ఏంటి ఇక్కడ J2EE, అంటే ఫస్ట్ ఏం వస్తుంది, జే వస్తుంది, రైట్. జే రాగానే ఏం చేస్తున్నా, ఫస్ట్ క్యారెక్టర్ జే వచ్చింది, ఇందులోకి ఇక్కడ జే వచ్చింది, రైట్. ఈ జే మ్యాప్లో ఉందా, ఇట్స్ ఎంటీ మ్యాప్, న్యూ మ్యాప్ కదా, లేదు. ఇట్స్ కంటైన్, నో ఇట్స్ నాట్ కంటైన్, అంటే అదేమొస్తుంది, ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. ఓకే, లేదు కదా ఎంటీ మ్యాప్. అప్పుడు రేపు చేంజ్ చేస్తున్నా, ఇక్కడ J1 అని పెడుతున్నా, జే కీగా పెట్టేసి 1 ఎంట్రీ పెట్టేసా. ఓకే, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ క్యారెక్టర్ ఏమొస్తుంది, ఇక్కడ జావాలో ఏమొస్తుంది, ఏ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, ఏ వచ్చింది, ఏ ఉందా మ్యాప్లో, లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి A1 మ్యాప్లో పెట్టేస్తుంది. నెక్స్ట్ ఏంటి, వి వస్తుంది, వి ఉందా, లేదు, V1 పెట్టేస్తుంది. నెక్స్ట్ అంటే మళ్ళీ ఏ ఉంది, ఏ ఇడికి వచ్చేస్తుంది. ఏ ఇస్ కంటైన్స్ ఇన్ ద మ్యాప్, ఎస్ ఇట్స్ కంటైన్, మళ్ళీ ఇడికి వచ్చేది లోపలికి వచ్చేస్తుంది, అప్పుడు ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళదు. ఓకే, ఇఫ్లోకి వచ్చి ఏమవుతుంది, ఎస్ ఆల్రెడీ ఏ ఉంది, ఏ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ ఏం చేస్తున్నాం అంటే ప్రీవియస్ వాల్యూ గెట్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే, ప్రీవియస్ వాల్యూ ఎంత, ఏది 1 కదా, 1 + 1 అంటే 2 అయింది. మళ్ళీ ఏకి ఏం యాడ్ చేశాడు, A,2 యాడ్ చేశాడు. ఓకే, మళ్ళీ ఏ క్యారెక్టర్ వస్తుంది, జే వస్తుంది, రైట్. జే ఇక్కడ రిపీట్ అయింది, రైట్. జే ఉందా, జే ఆల్రెడీ ఉంది, జావా ఫస్ట్, ఎస్ కంటైన్, జే కౌంట్ పెంచేస్తాడు, రైట్. సింపుల్. ఇదే ఇప్పుడు మీరు డిబగ్లో ఎలా చూస్తారు. ఓకే, నా దగ్గర మెథడ్ ఉంది, రైట్. సో జావా 8 సింటాక్స్ మీకు ఓకే కదా, నేను దీన్ని తీసుకో, ఎందుకంటే సమ్ టైమ్స్ వితౌట్ జావా 8 అని రాయొచ్చు. నార్మల్ ఎగ్జిస్టింగ్ మెథడ్స్ యూజ్ చేయకుండా నీ నాలెడ్జ్ చెక్ చేయడానికి కూడా ఇలా అడుగుతారు. ఓకే, ఐఎమ్ టేకింగ్ దిస్. క్లియర్? సో ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను ఇక్కడ డిబగ్ పాయింట్ పెడుతున్నా. డిబగ్ పాయింట్ ఎలా పెట్టాలి, ఇలా ఒక క్లిక్ చేస్తే డిబగ్ పాయింట్ వస్తుంది, ఇక్కడ రన్ విత్ డిబగ్ మోడ్. ఓకే, క్లియరా? వీడికి వచ్చింది మెథడ్, ఇక్కడ నుండి ఏమవుతుంది, మెథడ్లోకి వచ్చేస్తుంది. మనకి ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటిది ఇక్కడ, జావా J2EE, రైట్. క్లియరా? నేను ఫస్ట్ మ్యాప్ క్రియేట్ చేశాను, ఎంటీ మ్యాప్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మ్యాప్లో ఏమైనా ఎంట్రీస్ ఉన్నాయా, 0 సైజ్, అంటే మ్యాప్లో ఏం రికార్డ్స్ లేవు, సైజ్ 0 ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్ ఫ్రెష్గా మనం క్రియేట్ చేసాం, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ మెథడ్ ఎంత, నాకు వచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ ఉందా, జావా J2EEని ఈ 2 క్యార్స్ అనగానే ఏం చేస్తుంది అంటే అది అరేగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు మనకు ఇక్కడ చూడు క్యారెక్టర్స్ అరేగా కన్వర్ట్ అయిందా అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఏముంది జే, సెకండ్ ఇండెక్స్లో థర్డ్ వి, ఇలా క్యారెక్టర్స్ అరేగా కన్వర్ట్ అయిపోయింది. ఈ స్టెప్ ఏం చేసింది, ఇట్స్ కన్వర్టెడ్ ఇంటూ క్యార్స్ అరే. ఓకే, మనకు అరే వచ్చింది. తర్వాత ఏం చేస్తున్నా ఇక్కడ ఫర్ ఈచ్ చేస్తున్నా. ఫర్ ఈచ్ ఏం చేస్తుంది అంటే ఈచ్ క్యారెక్టర్ను ఒక్కొక్కసారి ఇటు రిపీట్ చేయడానికి ఫర్ ఈచ్ యూజ్ చేస్తాం. దీంట్లో పెద్ద డౌట్ ఏం లేదు మీకు. ఓకే, ఫర్ ఈచ్ ఎలా వర్క్ అవుతుందని. సో నేను ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నా ఐ అనగానే ఇటుకు వచ్చేసింది. ఓకే, నాకు ఫస్ట్ ఏ లెటర్ వచ్చింది ఇక్కడ జే వచ్చింది, రైట్? జే అనే లెటర్ వచ్చింది. దీని ఆస్కీ వాల్యూ 74 మీరు మర్చిపోండి. ఇక నాకు ఫస్ట్ లెటర్ ఏమొచ్చింది ఇక్కడ, ఇప్పుడు సి ఏమొచ్చింది, జే అనే లెటర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా జే అనే కంటెంట్స్ అని చెక్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఇది ఏం చేస్తుంది, దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ అనండి. ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చింది జే వాల్యూ. జే వాల్యూ మ్యాప్లో ఉందా, అసలు మ్యాప్ ఎంటీగా ఉంది, మ్యాప్లో ఎంట్రీయే లేదు, మ్యాప్ సైజ్ 0 ఇక్కడ. కెన్ యూ సీ? సో ఇప్పుడు ఎవాల్యుయేట్ అనగా ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో జే అనేది మ్యాప్లో లేదు. క్లియర్? సో ఇప్పుడు ఏం చేస్తుంది, నెక్స్ట్ ఎల్స్ ప్లాట్ పోతుంది, ఇఫ్లోకి వెళ్తుంది. ఇది ఆల్రెడీ డిజేబుల్ అయింది, సో దానికి తెలుసు ఇంటెలిజేకి, రైట్? ఇది అది ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్లాట్ ఎల్స్లోకి వచ్చి క్యారెక్టర్ పుట్ అనగానే ఏం చేస్తుంది, ఇక్కడ సీని కీగా పెట్టేసి, అంటే వాట్ ఎవర్ జే అనేది కీగా పెట్టేసి కౌంట్ ఎంత 1 పెడుతున్నాం. ఇప్పుడు దీని తర్వాత మ్యాప్లో ఇప్పుడు 0 సైజ్ ఉంది కదా, 1 ఎంట్రీ యాడ్ అవుతుంది. ఓకే, సైజ్ 1 అయిందా మ్యాప్లో? ఇప్పుడు మ్యాప్ వాల్యూ చూస్తే మీరు ఇక్కడ కీ ఏముంది జే, దాని వాల్యూ ఏముంది 1. క్లియరా? ఇలా డిబగ్ చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఫర్ లూప్ కదా, మళ్ళీ ఇక్కడ నుండి లూప్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. అంటే ఈ క్యారెక్టర్స్ అని అయిపోయేసరికి ఈ లూప్ రిపీట్ అవుద్ది కదా. నెక్స్ట్ ఏం వచ్చింది, నాకు ఏ వచ్చింది. ఏ ఉందా, ఏ ఈజ్ నాట్ దేర్, ఎల్స్ బ్లాక్ పోతుంది, ఏని యాడ్ చేస్తుంది. ఇప్పుడు క్యారెక్టర్ మ్యాప్లో ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి, 2 ఎంట్రీస్. ఎంట్రీ సెట్ అన్నప్పుడు ఇదొక ఎంట్రీ అన్నట్టు, ఇదొక ఎంట్రీ. ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ. ఓకే, ఇదొక ఎంట్రీ, ఎంట్రీలో కీ వాల్యూ, ఇదొక ఎంట్రీ కీ అండ్ వాల్యూ. సో ఏ ఉంది 1 ఉంది, జే ఉంది 1 ఉంది. సో మరి ఇక్కడ ఎందుకు సార్ ఇది ముందు జేని ఇన్సర్ట్ చేస్తే ఏ ముందుకు వచ్చిందంటే మనకు వి ఆల్రెడీ నో యాష్ మ్యాప్ అనేది డజంట్ ఫాలో ద ఇన్సర్షన్ ఆర్డర్. అది ఆల్రెడీ మ్యాప్స్ నేర్చుకున్నాం. నీకు ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే గో ఫర్ ద లింక్డ్ యాష్ మ్యాప్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఏమొచ్చింది, వీ లెటర్ వచ్చింది. వీ లెటర్ ఉందా, లేదు, మళ్ళీ ఒక ఎంట్రీ యాడ్ అయింది, కౌంట్ 3 అయిపోయింది ఇక్కడ, రైట్? సో వి ఇప్పుడు మధ్యలోకి యాడ్ అయిపోయింది. సో వీ కెనాట్ ప్రిడిక్ట్ ద ఆర్డర్ బికాజ్ ఇట్స్ ఏ యాష్ మ్యాప్. నెక్స్ట్ ఏంటి, ఏ వచ్చింది, మళ్ళీ ఏ వచ్చిందా, కానీ ఇప్పుడు ఏమంటే ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి, 3నే ఉన్నాయి. ఎందుకు, ఇప్పుడు చూస్తుంటే అరే ఇది డిబగ్ చేయాల్సింది ఉండే. ఓకే, ఇప్పుడు ఏ వచ్చింది కదా, ఏ దగ్గర వాల్యూ ఎంత అయింది చూడండి, 2 అయింది. నెక్స్ట్ టైం ఏ వచ్చినప్పుడు మళ్ళీ ఏ వచ్చేది ఉందా, నో, జే వస్తుంది కదా, ఇప్పుడు జేకి రిపీట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు క్యారెక్టర్ ఏంటి, జే కదా, జే వచ్చింది. జే ఆల్రెడీ ఉందా, వీ ఆల్రెడీ హ్యావ్ ద జే. అంటే ఇప్పుడు ఇదేం రిటర్న్ చేస్తుంది, ఇట్ షుడ్ రిటర్న్ ద ట్రూ కదా, జే ఈజ్ ఆల్రెడీ దేర్. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ట్రూ రాగానే ఏమవుతుంది, ఇఫ్లోకి వెళ్తుందా ఎల్స్లోకి వెళ్తుందా, ఇఫ్లోకి వస్తుంది. ఇఫ్లోకి వచ్చి ఏం చేస్తున్నారు, ఫస్ట్ నేను డైరెక్ట్ వాల్యూ పెట్టలేను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పెట్టే ముందు ఆల్రెడీ ఈ జే ఉంది కదా, జే వాల్యూ గెట్ చేయాలంటే గెట్ అనే మెథడ్ యూజ్ చేయాలి. మ్యాప్ డాట్ కీ పాస్ చేస్తే దాని వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇది ఏం రిటర్న్ చేస్తుంది నాకు ఇప్పుడు, ఇట్ విల్ రిటర్న్ జే ఎన్నిసార్లు ఉంది, ఆల్రెడీ 1 టైం ఉంది. ఇప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుంది, మ్యాప్ డాట్ గెట్ అనే మెథడ్ ఏం చేయాలంటే దానికి కీ పాస్ చేయాలి. కీ పాస్ చేస్తే దాని వాల్యూ అంటే అది రిటర్న్ చేస్తుంది. ఓకే, అది మనం రాసే మెథడ్ కదా, ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెథడ్. ఓకే, ఇది 1 రిటర్న్ చేస్తుంది. ఓకే, ఐ గాట్ ఎ 1. సో ఇప్పుడు ఇక్కడ నాకు 1 వచ్చింది, తర్వాత +1 అంటున్నా. సో అప్పుడు ఏమవుతుంది, జే వాల్యూ అంటే కీ సేమ్ ఉంటుంది, వాల్యూ గోయింగ్ టు బి చేంజ్ 2. ఇప్పుడు చూస్తే ఇప్పుడు 3 ఎంట్రీసే ఉన్నాయి. అగైన్ జే 2 అయింది, ఏ 2 అయింది, వి 1 ఉంది. ఓకే, దిస్ వే యూ కెన్ చెక్ ఆల్ ద వాల్యూస్. ఫైనల్గా ఏమొచ్చింది, ఏ 2 టైమ్స్ వచ్చింది, ఈ 2 టైమ్స్ వచ్చింది, జే 2 టైమ్స్ వచ్చింది. కానీ నేను మిగతా ప్రింట్ చేయట్లేదు ఇక్కడ. ఈడ లాజిక్ వేరు, విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 1 అనేది ప్రింట్ చేస్తున్నా. మ్యాప్లో గెట్ కీ వాల్యూ అనేది మోర్ దెన్ 1 అయితేనే చేయమని. కానీ ఇక్కడ నాకేంటి, నాకు ఈచ్ క్యారెక్టర్ జావా ఎట్లా ఏం చేస్తా, ఈచ్ క్యారెక్టర్ని ప్రింట్ చేశాను. ఇప్పుడు ఇదైతే ప్రోగ్రామ్ ఎన్ని లైన్స్ రాసాము ఇక్కడ, హౌ మెనీ లైన్స్ వీ హ్యావ్ రిటర్న్, ఎన్ని లైన్స్ క్రియేట్ చేసాం, కానీ ఇక్కడ ఎన్ని లైన్స్లో చేసాము, జస్ట్ 2 లైన్స్.
ఇట్స్ వన్ లైనే, వన్ లైనే. ఓకే, లైన్స్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తారు? ఎన్ని సెమికోలన్స్ ఉంటే అన్ని లైన్స్గా కన్వర్ట్ చేయాలి. నీకు లైన్స్ పెట్టకుండా దీన్ని నువ్వు స్ప్లిట్ చేసుకుంటూ పోతే అన్ని లైన్స్ అని కాదు దాని ఉద్దేశం. వీ గెట్ ఇట్ ఇన్ ఓన్లీ వన్ లైన్. కానీ ఇక్కడ ఎన్ని కామాస్ పెట్టాం మనం? ఇక్కడ ఒక కామా, ఇక్కడ ఒక కామా, ఇలా కామాలు పెట్టుకుంటే చాలా భయం. అన్ని లైన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ సో మెనీ లైన్స్. జావా ఈజ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా, అది క్లియర్ కదా. సో ఇక్కడ ఇది ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది సెమికోలన్ ఉన్నంత వరకు. ఓకే, ఇట్స్ వన్ లైన్గా ట్రీట్ చేస్తుంది. అంటే ఎంత కన్సైజ్ అయింది కోడ్, ఎంత రీడబిలిటీ ఉంది. ఇది అర్థం చేసుకోవాలంటే నేను డిబగ్ చేసి చెప్పాలి కదా, లైక్ ఈ స్టెప్స్ అన్నీ అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుందని. కానీ ఇక్కడ చూడగానే అర్థమైపోతుంది కదా సిమిలర్గా. అంటే ఇప్పుడు జావా ఎలా వర్క్ చేస్తుందో, అంటే ఒక ఇంటర్నల్గా ఎలా వర్క్ చేస్తుందో అని తెలియకపోయినాడు వాడు కొంచెం ఆలోచిస్తాడు. కానీ ఇప్పుడు ఒకడు వచ్చాడు వితౌట్ జావా నాలెడ్జ్ తోటి వచ్చి వాడు చూడగానే అర్థమైపోతుంది కదా. అంటే స్ట్రింగ్ ఉంది క్యారెక్గా కన్వర్ట్ చేస్తున్నాడు, మ్యాప్ టు ఆబ్జెక్ట్ అంటే క్యారెక్టర్గా, అంటే ఏదన్నా వేరే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్నోడికి బేసిక్ సింటాక్స్ అర్థమవుతుంది కదా. ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది పక్కకు పెడితే వాడికి జస్ట్ చూడగానే ఓకే ఇక్కడ క్యారెక్టర్ కన్వర్ట్ అవుతుంది, దాని క్యారెక్టర్గా తర్వాత గ్రూప్ బై చేసి ఈచ్ క్యారెక్టర్ని తెస్తున్నాను అర్థమవుతుంది. లేకంటే పైథాన్ డెవలపర్ వచ్చినా .NET డెవలపర్ వచ్చినా వాడికి ఈజీగా అర్థమవుతుంది. మరి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేనట్టు మాత్రం అర్థం కాదు, బట్ ఇది మాత్రం చూడగానే అర్థమైపోతుంది. సో దీన్ని ఈ ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్స్ మనకు జావా స్క్రిప్ట్లో ఉంటాయి, పైథాన్లో ఉంటాయి, ఆల్వేస్ అన్ని చోట్ల ఉంటాయి. ఏంటి ఈ ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్స్, కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది కూడా. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్? ఓకే మహేష్, ఓకే అది ఓకే ఇస్తాను కదా ఆర్డర్ అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలి? మనకు అరే ఉంది, అరే మీద ఫస్ట్ ఏం చేయాలి మనం? జావా అయితే అనగానే ఫస్ట్ వీ షుడ్ అప్లై ద స్ట్రీమ్ అప్లై చేయాలి. ఓకే, స్ట్రీమ్ తర్వాతనే నువ్వు ఫంక్షన్ ఇంటర్ఫేస్, ఇంటర్మీడియట్ మెథడ్, టర్మినల్ మెథడ్ అని అప్లై చేయాలి. మన ఫస్ట్ ఇంటెన్షన్ ఏంటి? ఆర్డర్ కావాలి. మనకు ఆర్డర్ కావాలంటే ఏ మెథడ్ ఉంది? ఏదైనా ఇంటర్మీడియట్ మెథడ్ ఉందా టు గెట్ ద ఆర్డర్? ఫస్ట్ చెక్ చేసుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ వీ హ్యావ్ ఇన్ ఇంటర్మీడియట్ మెథడ్స్? ఫస్ట్ ఈజ్ ఫిల్టర్ ఆర్డర్ ఇస్తుందా మనకు? నో. నెక్స్ట్ మ్యాప్ ఆర్డర్ ఇస్తుందా? మ్యాప్ ఆర్డర్ ఇస్తుందా? నో. ఇట్ విల్ గివ్ ద డిఫరెంట్ అవుట్పుట్. డిస్టింక్ట్స్ ఇస్తుందా? స్కిప్ ఇస్తుందా? లిమిట్ ఇస్తుందా? ఫ్లాట్ మ్యాప్ ఇస్తుందా? ఇవ్వదు. ఓన్లీ ఏ మెథడ్ ఉంది? సార్టెడ్ అనే మెథడ్ ఉంది. ఈ సార్టెడ్ ఏం చేస్తుంది? ఈ సార్టెడ్ మెథడ్ చూసుకుంటే మనకు 2 types ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఒకటి కంపారేటర్ తీసుకుంటుంది, ఒకటి సార్టెడ్. ఈ సార్టెడ్ ఏం చేస్తుంది అని అంటే, ఈ సార్టెడ్ బై డిఫాల్ట్గా ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే న్యాచురల్ ఆర్డర్ ఇస్తుంది. సార్టెడ్ అని న్యాచురల్ ఆర్డర్ అని దేనిమంటే డిక్షనరీ ఆర్డర్. స్ట్రింగ్ అయితే డిక్షనరీ ఆర్డర్, నెంబర్స్ అయితే అసెండింగ్ ఆర్డర్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ పాసింగ్ ఎనీ కస్టమ్ ఆర్డర్, అంటే కంపారేటర్ నేనేం పాస్ చేయట్లేదు, జస్ట్ ఐఎమ్ ప్రింటింగ్ ద లిస్ట్. ఇక్కడ నాకు ఏమొస్తుంది? ఐ విల్ గెట్ సమ్ లిస్ట్, రైట్? స్ట్రింగ్ లిస్ట్ వస్తుంది కదా, అంటే ఆర్డర్ మారిన తర్వాత లిస్ట్ వస్తుంది. ఓకే, బికాజ్ ఐ కెనాట్ ప్రింట్ దిస్, అంటే స్ట్రీమ్స్ ఒరిజినల్స్ కలెక్షన్ మాడిఫై చేయదని తెలుసు కదా అనుకో. సో మనం దాన్ని తీసుకోలేము ఇక్కడ. సో వీ హ్యావ్ టు టేక్ ద న్యూ వేరియబుల్, ప్రాసెస్డ్ అయిన డేటాని ఈ న్యూ వేరియబుల్లో పెట్టేస్తుంది. ఓకే, న్యూ రిఫరెన్స్లో. సో దీన్ని ఎలా చేయొచ్చు? రిజల్ట్స్ డాట్ ఫర్ ఈచ్, రైట్? ఫర్ ఈచ్లో డైరెక్ట్ మెథడ్ రిఫరెన్స్ పెట్టచ్చు కదా. సిస్ట్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ డబుల్స్ కోలన్ ప్రింట్. ఓకే, సో ఇది క్యారెక్టర్ ప్రింట్ చేస్తే కదా, జస్ట్ ప్రింట్ చేయండి. ఫస్ట్ అరి హెచ్ లెటర్ కదా, తర్వాత MSVY, అంటే న్యాచురల్ ఆర్డర్ ఇచ్చింది. ఐ డిడెంట్ ప్రొవైడ్ ఎనీ స్పెసిఫిక్ ఆర్డర్ ఇక. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ ద ఆర్డర్ అప్పుడు ఏం చేయాలంటే మనకు కంపారేటర్ తెలుసుగా. కంపారేటర్కి ఎలా రాస్తాం? ఫంక్షన్ ఇంటర్ఫేస్ అది తెలుసా? మర్చిపోయారా? కంపారేటర్ ఎలా రాస్తాం? కంపారేటర్ ఇట్స్ ఫంక్షన్ ఇంటర్ఫేస్, రైట్? దీనికి జనరిక్ టైప్ ఏంటి? మనకు స్ట్రింగ్స్ని కదా చేయాల్సింది, స్ట్రింగ్స్ కంపారేటర్. ఓకే, కంపారేటర్కి ఏం చేయాలి మనకు? ఈ కంపారేటర్లో ఏ మెథడ్ ఉంటుంది? కంపేర్ అనే మెథడ్ ఉంటుంది. ఆ కంపేర్ మెథడ్ ఏం ఆర్గ్యుమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది? 2 ఆర్గ్యుమెంట్స్, స్ట్రింగ్ S1 కామా స్ట్రింగ్ S2, రైట్?
డాట్ పెట్టాను, షుడ్ బి కామా. ఓకే, తర్వాత ఏం చేస్తుంది దీని ఇంప్లిమెంటేషన్ ఏంటి ఇక్కడ S1ని S2ని కంపేర్ చేయాలి. S1 డాట్ కంపేర్ 2 టు S2 స్ట్రింగ్ కదా, స్ట్రింగ్లో ఆల్రెడీ ఈ మెథడ్ ఉంది S2. ఓకే, దిస్ ఈజ్ ద వన్. సో ఈ కంపారేటర్ని తీసేసుకుని డైరెక్ట్లీ ఐ కెన్ అప్లై ఇన్ ద సబ్జెక్ట్, రైట్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇట్ విల్ ఆల్సో గివ్ ద సేమ్ ఆర్డర్. ఓకే, బికాస్ మనం S1 S2తో కంపేర్ చేస్తున్నాం కదా, ఇది సేమ్ ఆర్డరే ఇచ్చేస్తుంది. ఓకే, హ్యారీ, మహేష్, సాయి, విజయ్ సేమ్ వచ్చింది. కానీ నాకు ఏంటి ఇక్కడ ఐ వాంట్ ఇంటూ రివర్స్ ఆర్డర్. అప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ కంపేర్లో S2ని రివర్స్ ఆర్డర్ చేయాలి, S2ని S1తో కంపేర్ చేయాలి. ఓకే, ఓకే, ఫస్ట్ ఏం వచ్చింది వై, విజయ్, సాయి, మహేష్, హరి. ఓకే, సో ఇది ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కదా, ఇదంతా చేయకుండా మనం ఏం చేస్తాం డైరెక్ట్ ఇది తీసేసుకుంటాం, రైట్. సో ఫస్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే మనకు తెలుసు, ఫంక్షన్ మెథడ్ నేమ్ అవసరం లేదు, పారామీటర్స్కి డేటా టైప్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. వీ కెన్ రిమూవ్ దిస్. ఓకే, డైరెక్ట్ ఇది కాపీ చేసేసుకొని వీ కెన్ రిప్లేస్ విత్ ద కంపారేటర్. ఓకే, ఈ కంపారేటర్ రిఫరెన్స్ కూడా అవసరం లేదు, అన్నెసరీ వీఆర్ అలొకేటింగ్ మెమరీ టు దిస్ డిఫరెన్స్ కదా. సో దిస్ ఈజ్ ఆల్సో విల్ గివ్ ద సేమ్ రిజల్ట్. సరే, డిబగ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ వైకే, విజయ్, సాయి, మహేష్, హరి. రివర్స్ ఆర్డర్లో వచ్చిందా, మనం ఇచ్చిన లిస్ట్ రివర్స్ ఆర్డర్లో వచ్చేసింది. ఓకే, ఫైన్. సో దిస్ ఈజ్ వాట్, ఈ రివర్స్ ఆర్డర్ ఇలానే చేశాడు ఇక్కడ, ఇలా చేశాడు ఇక్కడ, ఇలా చూస్తే రివర్స్ ఆర్డర్. ఓకే, కంపారేటర్లో రివర్స్ ఆర్డర్ అనే మెథడ్ ఉందంట. ఓకే, డైరెక్ట్ అది యూజ్ చేశాడు. ఓకే, యూ కెన్ యూజ్ దట్, ఇది స్టాటిక్ మెథడ్. వీ కెన్ యూజ్ దట్ ఆల్సో. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. రివర్స్ ఆర్డర్ ఏమైనా డిఫరెంట్గా ఇస్తుందా అంటే, రివర్స్ ఆర్డర్ అంటే ఇన్సర్షన్ ఆర్డర్ని రివర్స్లో ఇస్తుంది ఏంటి, విల్ చెక్ దట్. ఓకే, సో కంపారేటర్ తీసేసుకుంటున్నా. సరే, ఐ హ్యావ్ వన్ మోర్ ఎక్స్ట్రా. కంపారేటర్ డాట్ వాట్ రివర్స్ ఆర్డర్. రివర్స్ ఆర్డర్ అనేది ఏంటిది స్టాటిక్ మెథడ్, ఎందుకంటే క్లాస్ నేమ్ యూజ్ చేస్తాం కదా. ఇది ఏం చేస్తుంది, కలెక్షన్లో ఉన్న రివర్స్ ఆర్డర్ని యూజ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది ఏంటనేది దీని ఇంప్లిమెంటేషన్ మీరు చూడండి ఇక్కడ. తర్వాత నేను ఇది రన్ చేసి చూస్తాను. ఇది కూడా సేమ్ ఆర్డర్ ఇస్తుంది, రైట్. వైకే, విజయ్, సాయి, మహేష్, హరి. క్లియర్. దిస్ ఈజ్ రివర్స్ ఆర్డర్ ఆఫ్ ఎ స్ట్రింగ్. అదే ఇంటీజర్ అనుకో, సింపుల్. ఇంటీజర్ని ఎలా చేయాలి, సాయి ఇంటీజర్ని ఎలా చేయాలి, ఇంట్ అన్నప్పుడు డైరెక్ట్ నేను ఇంట్ స్ట్రీమ్ క్రియేట్ చేస్తాను. ఇంట్ స్ట్రీమ్ ఆఫ్ ఇక్కడ నెంబర్. ఓకే, ఓకే, ఫైన్. దిస్ ఈజ్ మై ఇంట్ స్ట్రీమ్. నేను దీనికి వేరియబుల్ క్రియేట్ చేయను, ఐ డోంట్ వాంట్ టు క్రియేట్, వీ నో రైట్. డైరెక్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఇంటీజర్ ఉంది, దీన్ని నేను డైరెక్ట్ సార్టెడ్ అప్లై చేయొచ్చు. ఇక్కడ ఇది స్ట్రీమే కదా, స్ట్రీమ్ మీద సార్టెడ్ అప్లై చేస్తున్నాను. సో యాక్చువల్గా సార్టెడ్ అప్లై చేసి వీ కెన్ అప్లై ద కలెక్ట్ మెథడ్, రైట్. కలెక్ట్ డాట్ కలెక్టర్స్ డాట్ టు లిస్ట్. ఏంటి టు లిస్ట్ కన్వర్ట్ చేయలేమని చెప్తుంది. ఓకే, సార్టెడ్ డైరెక్ట్ ఇది ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ, ఇన్పుట్ స్ట్రీమ్. ఓకే, తర్వాత కలెక్ట్ అప్లై చేయలేమని చెప్తుంది ఇది. ఓకే, ఇంట్ స్ట్రీమ్కి కన్వర్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని మ్యాప్ టు చెప్పి ఈక్వల్ విల్ కన్వర్ట్ ఇంటూ ఇంట్ ఆఫ్ ఐ. తర్వాత కలెక్టెడ్ టు లిస్ట్. అర్థమైందా, అది ఇంట్ స్ట్రీమ్ అని ఇస్తుంది. అది ఆ స్ట్రీమ్ని మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ దీన్ని నేను ప్రింట్ చేద్దాం. లైక్ రిజల్ట్ విల్ టేక్ రిజల్ట్ టైప్ ఏంటిది ఒకసారి చెప్తారా, వాట్ టైప్ వస్తుంది, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ వస్తుంది కదా, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్, రైట్. సో దీన్ని ఏం చేసిన ఆర్ డాట్ ఫర్ ఈచ్ డాట్
అవుట్ డాట్ ప్రింట్. ఓకే, ఇప్పుడు ఈ న్యాచురల్ ఆర్డర్లో ఇస్తుంది స్ట్రింగ్స్ అంటే అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చేస్తుంది నెంబర్స్ని. ఓకే, 0 1 2 3 4 5 6. ఇప్పుడు నాకు రివర్స్ ఆర్డర్ కావాలంటే ఏం చేయాలి? కంపారేటర్. కంపారేటర్ ఏం చేయాలి? సేమ్ సింటాక్స్. ఇక్కడ ఏం చేయాలంటే వేర్ ఇస్ అవర్ కంపారేటర్, వి రిమూవ్ ఇట్. సేమ్ లాజిక్ ఇదే కదా, అది కంపారేటర్ లాజిక్. ఇది కాపీ చేసి చిన్న మోడిఫికేషన్ చేయాలి. ఇక్కడ ఏంటది? సార్టెడ్లో స్ట్రింగ్స్ కదా మనం చేసేది, కంపేర్ టు అనేది. ఇక్కడ ఏంటి? S1 గ్రేటర్ దెన్ నెంబర్ కదా, ఎస్ ఈక్వల్స్, వై ఈక్వల్స్ ఇంటీజర్స్ కదా ఇవి రెండు, వచ్చేది ఇంటీజర్ S1 S2. కామ ఏదో మిస్ అవుతుంది అని అంటుంది. ఓకే, థింక్ సింటాక్స్ ఎర్రర్ ఉందినా. లాంబ్డా ఎక్స్పెన్షన్ ఇక్కడ అప్లై చేయలేము ఉంటుంది. ఓకే ఓకే, సో ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నాట్ లైక్ దిస్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఏంటి అవసరం లేదు, వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ద కర్లీ బ్రేస్. ఓకే, మనకి ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో కావాలి కాబట్టి S2 minus S1, like we should remove this curly brace. Okay, now what is minus, cannot apply. So by this way you can sort it, just after converting to I, sort it. Okay, this is also will give the same result. మనకి ఇప్పుడు ఏమవుతుంది? రివర్స్ ఆర్డర్ వస్తుందా? సో 66 to 0 వచ్చింది రివర్స్ ఆర్డర్. దిస్ ఈజ్ సాల్వింగ్ ద మన అనదర్ ప్రాబ్లం. ఏంటది? సార్ట్ ద లిస్ట్ ఇన్ రివర్స్ ఆర్డర్. అంటే ఇక్కడ ఏం చేస్తుంటే కంపారేటర్లో రివర్స్ ఆర్డర్ అనే మెథడ్ డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. లేదు నువ్వు డోంట్ యూజ్ దిస్ మెథడ్ అంటే వీ కెన్ యూజ్ ద కంపారేటర్ అండ్ వీ కెన్ యాడ్ ద లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఆఫ్ కంపారేటర్. యూ కెన్ డూ దిస్ వే. సో ఇప్పుడు ఇదే మీరు జావా 7లో చేయాలంటే హౌ మెనీ వేస్ వీ కెన్ డూ ఇట్. అదే లిస్ట్ని మనం జావా 7లో చేయాలి. ఎలా చేస్తారు? జావా 7లో చేయాలంటే వీ కెన్ డూ లైక్ దిస్. స్ట్రింగ్ ఉంటుంది, కలెక్షన్ సార్ట్ మెథడ్లో వీ కెన్ పాస్ ద స్ట్రింగ్. ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ ద కస్టమ్ కంపారేటర్ యూ కెన్ క్రియేట్ anonymous function and you can give the implementation to the comparator. This is equal to ఏంటంటే it's equal to creating like creating implementation class create చేసి దానికి ఇంప్లిమెంటేషన్ రాయడం. సో అలా ఒక క్లాస్ క్రియేట్ చేసే బదులు ఈ రిఫరెన్స్నే కదా మనం దానికి అసైన్ చేస్తే డైరెక్ట్ ఇలా ఇచ్చేస్తారు అన్నట్టు. దిస్ ఈజ్ anonymous function. ఓకే, దిస్ వేస్ ఆల్సో యూ కెన్ డూ ఇట్. ఐల్ స్టాప్ ఓవర్ హియర్ నౌ.